సెమిస్టర్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకొని ఫంక్షన్ కోసం అని చెప్పేసి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఊరు వెళ్ళిపోయాను అనమాట. తీరా ఊరు వెళ్ళిన తర్వాత అప్పటికే మా గురించి అందరికీ తెలిసిపోయింది కాబట్టి అందరికీ తెలిసినా తెలియనట్టు యాక్ట్ చేస్తున్నారు. ఆ విషయం మనకు తెలుసు అనుకోండి, డైరెక్ట్గా అడిగితే బాగుండదని మా పెద్దనాన్న సోనమ్మ నీకోసం ఒక సంబంధం తీసుకొచ్చినాము, ఆ అబ్బాయి చాలా మంచోడు, మంచి ఫ్యామిలీ, చేసుకుంటావా అని అడిగిండు అనమాట. ఇప్పటిదాకా వచ్చిన తర్వాత ఇంకా ఓపెన్ అవ్వకపోతే ఎట్లా అని చెప్పేసి ఇంకా నేనైతే మా పెద్దనాన్నతోని ఉన్న మ్యాటర్ అయితే చెప్పేసిన. మాకు ఇవన్నీ ఆల్రెడీ తెలుసు, కాకపోతే నీ నోటితో చెప్పిద్దామని చెప్పేసి ఆగినాం మేము. సరే నీకు నిజంగానే ఇష్టమేనా, మా నిజంగానే నేను బాగా చూసుకుంటాడంటే మన ఫ్యామిలీయే కదా పెద్దనాన్న, ఇంకా మంచిగా ఎవరు చూసుకుంటారు అని చెప్పేసి ఇంకా మా పెద్దనాన్నతో మాట్లాడితే ఇంకా తనైతే ఓకే అన్నాడు అనమాట. ఓకే అంటే సరిపోయిందా, ఇంకా అసలు కథ చాలా ఉంది. ఈ విషయం గురించి మా పెద్దనాన్న, అన్నయ్య వాళ్ళు, అమ్మ వీళ్ళందరూ మాట్లాడుకొని ఫైనల్గా ఒక డెసిషన్కి అయితే వచ్చేసారనమాట. ఆ తర్వాత ఇంకా మా బావ కాల్ చేసి మేము మీ పెళ్లి చేయాలనంటే మాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఆ కండిషన్స్ ఒప్పుకుంటేనే పెళ్లి ఒప్పుకుంటాము అని. ఇంతకీ ఆ కండిషన్స్ ఏంటి నెక్స్ట్ వీడియోలో చెప్తే కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో. సరే కానీ వెళ్తూ వెళ్తూ ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా ప్లీజ్.